ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశానికి సహాయం చేయగల పెద్ద దేశం రష్యా మాత్రమే. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ ఉన్నట్టు ఇరాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఎదుర్కోవడానికి రష్యా సహాయం తీసుకోబోతుంది. ఇది దేవుడు యెహెజ్కేలు ద్వారా రాయించిన బైబిల్ ప్రవచనం. ఇరాన్ దేశం రష్యా దేశంతో చేతులు కలపబోతుంది అనే ప్రవచనం గుండా ఈ లోకం వెళ్తుంది. ఒకసారి ఇది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీతో కూడిన పారసీకపు దేశపు వారిని, కూషీయులను, పూతువారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను. ఈ వచనంలో పారసీక దేశం అనగా ఇరాన్, ఇంగ్లీష్లో పర్షియా అని ఉంటుంది. పర్షియాగా ఉన్న పేరును ఇరాన్గా 1935లో ఇరాన్ యొక్క మిలిటరీ యుద్ధ మంత్రి అయిన రజా పహ్లావి మార్చారు. పారసీక దేశపు రాజు అనగా ఇరాన్ దేశపు అధ్యక్షుడు. రష్యాతో పాటు కొన్ని దేశాలను తీసుకుని ఇజ్రాయెల్ మీదకు దాడులకు రాబోతున్నాడు అని యెహెజ్కేలు ద్వారా 3000 సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేశాడు. ఆల్రెడీ ఆ ప్రవచనం మొదలైంది. కొన్ని నెలల క్రితం ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దేశంతో పోరాడే శక్తి లేక మౌనంగా ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న కోపం మాత్రం పోలేదు. చాలా పగ ఇజ్రాయెల్ పై ఉంది. కారణం ఏంటో మనకు తెలుసు. ఇజ్రాయెల్ దేశం ముస్లిం దేశాలకు చాలా ప్రాముఖ్యమైన అధికారులను హతమార్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న యుద్ధం ఆపాలి అని అన్నా కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట వినట్లేదు. అందువల్ల ఇజ్రాయెల్ మీదకు మెల్లగా వ్యతిరేకత మొదలైంది. ఇంతకుముందు ఇజ్రాయెల్ ఏం చేసినా కరెక్ట్ అన్న దేశాలు ఇప్పుడు 50-50గా ఉన్నాయి. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం నుండి. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములును గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనముల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుని సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. అంత్యదినాల్లో రష్యాతో పాటు కొన్ని దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రాబోతున్నాయి. అవి అంత్యదినాల్లో జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది. మనం జీవిస్తున్న దినాలు అంత్యదినాలు కాదంటారా? ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడ్డ హర్మెగిద్దోను యుద్ధానికి లోకం పరిగెడుతుంది.